నమస్తే, నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇది మంగళవారం రోజు వ్లాగు. చూడండి, ఇంకా మా వాటి ముందు వాటర్ అయితే పోలేదు. మొన్న వర్షాలు వాటర్ అయితే ఇంకా అక్కడక్కడ ఉన్నదన్నమాట. అది వాటి వల్ల దోమలు వచ్చేస్తున్నాయి. ఎక్కువ దోమలు అక్కడ పుట్టేసి ఎక్కువ దోమలు వస్తున్నాయి. ఇదివరకు అయితే అంత ఎక్కువ లేవు, ఇప్పుడు ఎక్కువైపోయాయి దోమలు కూడా. ఇంకా సరేనని చెప్పేసి బయట కసులు ముగ్గులు అన్నీ అయిపోయినాక లోపల వచ్చాను. మా వారే టీ పెట్టున్నారనమాట. అవి నేను కొంచెం సెగన్ పెట్టుకుంటా ఉన్నాను. కాగుతంటేలే అని చెప్పేసి అతను కూడా మళ్ళీ నాకు కూడా ఇవ్వు అని అంటే ఇద్దరికి మళ్ళీ పెట్టను, చాలవు అనమాట అవి. మళ్ళీ కొంచెం పాలు, నాకు మామూలుగానే నేను కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను టీ. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అట్ట అలవాటు. మా వారు పెట్టినా కూడా దాంట్లోనే నేను కొంచెం టీ పొడి అది వేసుకుంటాను. అది ఎందుకంటే ఈ మధ్య మా వారు ఇంట్లో ఉన్నప్పటి నుంచి వర్క్ అక్కడ అయిపోయింది, ఇంటి దగ్గర ఉన్నారనమాట. సరే మార్నింగే కొంచెం అలవాటు చేశాను టీ పెట్టండి. మామూలుగా నైట్ నాకు ఈ వీడియోలు ఎడిటింగ్ అవి అయ్యేసరికి బాగా లేట్ అయిపోతుంది అది. అందుకని మార్నింగ్ లేచేసరికి ఉదయాన్నే నన్ను లేపొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకొని మీరు టీ పెట్టండి అని చెప్పాను. అందుకని ఆయనే టీ పెట్టేస్తున్నాడు మార్నింగ్ అయితే. ఇప్పుడు కొంచెం నేర్పిస్తున్నాను, ఎందుకంటే వంటలు కూడా నేర్పించాలి. ఏ టైము ఏ పరిస్థితులు ఎట్లా వస్తాయో అనేది నా వరకు నేనేందంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉంటాను మా వారికి, నువ్వు కూడా నేర్చుకోవాలా వంటలు. ఒక్కోసారి నేను లేనప్పుడు ఎలా చేసుకుంటావు, బై మిస్టేక్ సింగిల్గా ఉండాల్సి ఉన్నప్పుడు అన్నీ అలవాటు అయ్యి ఉంటాయి అనుకోండి, అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. లేదే అని దిగులు పడకుండా ఒకరు చేసి పెడితేనే తినాలా అని లేకుండా వండుకోమని చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు కొంచెం బాగా అలవాటు చేస్తూ ఉన్నాను, పర్వాలేదు కొంచెం చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకు నాకు ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా నేను కొంచెం హ్యాపీ అవుతాను. అతని ఇంట్లో ఉన్నా లేకపోతే అతను ఎక్కడికన్నా వర్క్ దగ్గరికి వెళ్ళినా అక్కడ వండుకోవాల్సిన పరిస్థితి, కుక్కు వాళ్ళు లేనప్పుడు అతను వండుకోవాల్సిన పరిస్థితి వచ్చినా చిన్నవి కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది అనేసి అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను నేను. పెళ్ళి అయినప్పటి నుంచి కూడా చెప్తాను. ఇప్పుడు 25 ఏళ్ళు అయితే అప్పటి నుంచి కూడా చెప్తానే ఉంటాను నేను. కానీ అప్పుడంతా చేసేవాడు కాదు మా వారైతే. ఇప్పుడైతే నేర్చుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య వర్క్ దూరం అయ్యేసరికి అక్కడ కొంచెం పరిస్థితులు కొంచెం ఇబ్బంది వచ్చాయన్నమాట. అక్కడ వంట చేసే ఆమె వాళ్ళు లేనప్పుడు వీళ్ళు వండుకోవాల్సి వచ్చింది. నాకు ఫోన్ చేసేవాళ్ళు రోజు, ఏం కూర, ఈ కూర ఎటు చేయాలా, ఆ కూర ఎటు చేయాలా అని ఫోన్ చేసేవాళ్ళు అనమాట. అందుకనే నేను ఇప్పుడు ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాడు ఈ మధ్య అన్నీ అని ఎలా చేయాలా ఏంది అనేది కూడా కొన్ని చెప్తా ఉన్నాను నేను కూడా ఆయనకి. లడ్డు బిస్కెట్ కావాలా నీకు? లడ్డు బిస్కెట్ కావాలా? కర్రీ ఉందా అవయ్యా? ఇక్కడ నాలుగు అక్కడికండి ఎంత పక్కాకు అవుదా? बिस्किट चाहिए तो बिस्किट का ఏరా
స్నానం చేపిస్తాపా. పద లేయి నీళ్ళు బస్తా లేయి లేవా. ఎంత బాగా పడుకున్నావు, ఎండలో సగిచ్చినట్టుంది బాగా. బా అబ్బా ఓ నానమ్మ నువ్వా బొజ్జు. మా బుడ్డగాడైతే ఆకలి అయితే మాత్రము ఎలాగా తిరుగుతాడనమాట, ఆడతాడు, రెండుసేపు ఆడిస్తాడు మా చేత. వాడితోటే మాకు బాగా టైంపాస్ అవుతుంది. తర్వాత బట్టలు చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో మిషన్కి వేయాల్సినవి. ఈ బట్టలన్నీ మిషన్కి వేసా కానీ ఈరోజైతే చెప్పాలి ఇవన్నీ వేసాను. ఇంకొక వాయి ఉంటుంది అనమాట ఆ బట్టలు. నేనైతే ఇవి ఆరేయడానికి మర్చిపోయాను. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఇచ్చేది ఈరోజు నైట్ దగ్గర 1 అవుతా ఉందన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇప్పుడు ఏం ఆరేస్తాంలే, రేపు మార్నింగ్ అన్నా ఆరేద్దాము. నాకు భయం బయట రూమ్లో కాబట్టి తాళాలు తీసుకొని బయటకు వెళ్ళాలంటే. ఇంకా నైట్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే అన్నంలోకి అయితే నేను పప్పుల్స్ చేశాను. కొంచెం అదే వేసుకొని తినేసాం. ఊరగాయలు ఉన్నాయి, పెరుగు ఉన్నదిలే అని చెప్పేసి. ఈరోజు ఇదైతే ఈ బుడ్డ కుక్క పిల్ల చూడండి. ఇదో బాయ్ ఇదో బాయ్ తాగు, ఇదో దో నాన్న తాగు, బాయ్ తాగు. ఓ తల్లమ్మ నువ్వా, తాగు బాయ్ తాగు కన్నా తాగు. ఎవరు ఏమనరమ్మ నిన్ను. ఓ నాన్న, ఓ తల్లి బుజ్జి తల్లమ్మ నువ్వా, ఓ చిన్న నానమ్మ నువ్వు. తాగు నాన్న, ఇవ్వు బాయ్ తాగు. ఓరా భలే ఉందిరా బుడ్డిదే, భలే ఉందిరా బుడ్డిదా. కర్రీ పిల్లది. తాగు నన్ను, తాగు బాయ్ తాగు నానా, బాయ్ తాగు బాయ్ తాగు. వెరీ గుడ్, అదే వెరీ గుడ్ అదే గుడ్ బాయ్ అమ్మ నువ్వా. బాయ్ తాగేస్తుంది ఇదా తాగి. ఓ నాన్నరా నువ్వు. తాగమ్మ తాగు నాన్న తాగురా. భయపడుతుంది అది పాపము. నోర్మి అమ్మ పాప బుజ్జి బాబిది అంట. బుడ్డాడు చూడండి ఆడేసి నన్ను కరుసుద్దేమో అని చెప్పేసి. ఏ ఆడుకుంటాను రా, ఆడుకో, ఇదంతా ఆడుకో, నీదే ఇదంతా ఆడుకో. మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఇది తాగి, ఆకలి వేసినప్పుడు ఇది తాగి. ఆకలి వేసినప్పుడు తాగా. ఓ కర్రీ కొడుకమ్మ ఈడా చూడు, చుక్కు. అయ్యా ఎందుక రానీలే, ఇదేమందు, ఏమనలేదులే రాని, ఇది ఏమందు, దాన్ని కరవకూడదు. ఏమనవాకు బాగా ఆడుకుంటుంది దాంతో, ఏమన్నాంలే. ఆడింది దాంతో పాపం. దానికి కూడా తెలుసు కదా అది పసిపిల్లనే. ఆడేం చూస్తుండు రా, తిరిగిన కాడంతా పోయి తక్కువకు దొల్లిచ్చదులే దాంతో. రేయ్ తెల్ల పిల్ల అయితే భలే ఉండు. వేస్తాలే తాగు. దా పోదురా దా చూడాడు. రేయ్ దా ఇల్లు అది బాగాలేదు. వెళ్ళు నేనేమన్నాను, భయపడుతుంది. పోమ్మ పో ఏమనలే పో. ఓ నాన్నరా నువ్వు. అరే ఆ నీడను పూనుకుంటుంది, బండి నీడన.
ఎండ. వంకర పోయిండే పురుగు పట్టుండి ఇంకేం కాదులే, ఉంచేనా తీసేసేనా వంకాయ ఉంచు బాగా. కర్రీ అదిగోరా, అదిగో ఆడ ఒకటి ఉంది పెద్ద కాయ, ఏది అది అవతల కొమ్మ అది. కదా కూడా పోసేస్తా. కర్రీ ఈయనన్ని పైన కింద గేట్ వేసి పెట్టా. బుడ్డడా ఆడ పోతే కానీ దానికి నిద్ర రాలే. ఈ లోపల ఉంటాడు, పునుకోవచ్చు కదా ఏడన్నా. తిను చూడు, దీని బిడ్డ అది. తినమ్మ తిను. ఒకటి కూడా లేవు కదా, అన్నీ పోతు పూలే. ఆ కుక్క పిల్ల అయితే ఆ నల్ల కుక్క పిల్ల అన్నమాట. నేను భోజనం పెడుతుంటాను కదా రోజు, దానికి 7 పిల్లలు పుట్టాయి. ఆ వెనకోళ్ళు ఆ రోజు నేను వర్షంలో నుంచి కాపాడామని చెప్పాం కదా, అక్కడి నుంచి తప్పించుకొని మా రోడ్లోకి వచ్చింది పాపం. అక్కడ తిరుగుతూ ఉంటే నేను తీసుకొచ్చాను, లోపలికి తీసుకొచ్చి కొంచెం పాలు అవి పెట్టాను. నాకు మాత్రం చాలా ఇష్టం అండి కుక్క పిల్లలు అంటే. నాకు ఎక్కడ కుక్క పిల్లలు అసలు చూసినా కూడా నాకు భలే బాధ వేస్తుంటుంది. కొన్ని తిండి తినక ఎలాగంటే గజ్జి వచ్చి అలాగ ఉన్నప్పుడు కూడా నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. బయట వాటిని చూస్తే పాపం ఓట్లకి చూసేవాళ్ళు లేక కదా అట్లాగ అయిపోయాయి అని అయితే కడుపులో ఒక రకంగా అంటాం కదా, అదొక దేవేసినట్టు అయిపోద్ది. ఈ కుక్క పిల్లలు అయితే అసలు మరీ భలే ఎంత ముద్దుగా ఉన్నాయో తెలియదు. ఆ ఒక్క కుక్క పిల్ల చూడండి ఎంత బాగుందో, అన్నీ భలే ఉంటాయి. ఆ నల్ల కుక్క పిల్లలు 7 పిల్లలు పుడితే 7 పిల్లల్లో 1 తెల్లది, 3 ఎర్రయి, 3 నల్లయి పుట్టాయి. అసలు ఎంత బాగుంటుందో. ఇది ఎలాగ తప్పించుకొని వచ్చింది, ఆ రోడ్లో నుంచి యువతల రోడ్లోకి వచ్చింది అనమాట. సరే నేరుగా మా ఇంటి కాడికి వచ్చేసింది. ఎప్పుడు వాళ్ళ అమ్మ మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి దాన్ని చూసి వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ పోయి పాలు ఇస్తుంది, మళ్ళీ మా ఇంటి కాడికి వచ్చి పనుకుంటుంది. ఆ నల్ల కుక్క మాత్రం రోజు నా దగ్గరే అన్నం తింటుంది, మా వాటి ముందే ఉంటుంది. ఇంకా సరే లోపల తీసుకొచ్చి రోజుసేపు ఆడుకొని సాయంత్రం దాకా ఉండిచ్చాను. పాపం సాయంత్రం మళ్ళీ ఆ పిల్లల్ని సాకుతున్నాడు కదా, మొత్తం పిల్లలు పాపం మా ఇంటి వెనక ఒక అతను తీసుకెళ్ళాడని చెప్పాను కదా, ఆయన ఈ పిల్ల ఎటపోయిందోనని ఎత్తుక్కుంటా వచ్చాడనమాట. పాపము తీసుకెళ్ళాడు. అతనికి నిజంగా ఎంత మంచి గుణమో అనుకోవాలి. వాళ్ళల్లో నుంచి తప్పించుకోకపోతే మళ్ళీ అవన్నీ బాధపడతాయమ్మా, 7 ఉండనివ్వులే అక్కడే పెరుగుతాయిలే అని చెప్పి అక్కడే ఉంచాడు. ఇంకా ఇదైతే సామాను నేను కొబ్బరి వడలు చెయ్యాలా అని చెప్పేసి తినడానికి కూడా ఇంట్లోకి ఏమీ లేవు, చేద్దాం అని చెప్పేసి మా వారిని తెమ్మని చెప్పాను. సరే గ్రహణం పోయినాక చేద్దామని, చంద్రగ్రహణం ఆ రోజు చూడండి, అప్పుడే గ్రహణం విడుస్తూ ఉందన్నమాట. 6:30కి వెళ్ళింది చంద్రగ్రహణము. ఆ 6:30 అయిపోయాక నేను స్టార్ట్ చేశాను అనమాట. గారెలు అవన్నీ చేసేసరికి 9 అలాగ అయిపోయింది. బాగా 9:30 పైనే అయిపోయింది అనమాట. మళ్ళీ భోజనాలు అంటే మధ్యాహ్నం చేసిన పప్పులు సది ఉండింది. ఇవి కొబ్బరి వడలు, ఇవి ఎలాగ చేయాలా అనేది కూడా నేను నా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ చేస్తున్నాను. దీని లింక్ అయితే అది చూడండి, నేను ఎట్లా తయారు చేశానా అనేది వీడియో ఉంటుంది అందులోనే. ఇంకా ఇవన్నీ సర్దుకునేసరికి ఈరోజైతే నా పని అయిపోయింది. అసలు అలవాట్లేదు ఈ మధ్య అంతా ఎప్పుడు చేయడము, ఒక్కసారి ఎక్కువగా ఇవి చేసేసరిగా చేతులు అన్నీ ఎక్కడెక్కడ పట్టుకోబోయాయి అనమాట. వాడు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది. నేను మా వారే ఉన్నాము. ఇంకా నేను ముందుగా అనుకోలేదు ఎవరైనా పిలుచుకుందాంలే అని, అక్కడ ఎన్నిలే చేసేద్దాం అనుకున్నా. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.